హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జులేఖాని. కేక్ తయారు చేస్తున్నాను. కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకోండి. బౌల్లో ఒక కటోరా బౌల్ గోధుమ పిండి వేసుకోండి. దాంట్లో మనం సోడా ఉప్పు వేయండి, చిటికాడు సాల్ట్ వేసేయండి. దాని మించి ఒక స్పూన్ నూనె వేయండి. మనం మిక్సీలో పట్టుకున్న చక్కెర ఒక కప్పు, ఇలాచి 4 వేసి ఫస్ట్ చూపించాను ఫ్రెండ్స్. అది అన్నీ కలిపేసి మంచి ఒకే రొటేషన్లో కలుపుతుండండి సార్ ఫ్రెండ్స్. తర్వాత ఒక గ్లాస్ పాలు తీసుకొని మంచిగా అది రొచ్చేటట్టు నీట్గా కలపండి. మన దోశ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ కేక్ అంటే. కుక్కర్ పెట్టుకోవాలి. కుక్కర్ మీద ఉల్టా మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు అది వేడవాలి ఫ్రెండ్స్. అయినాక ఎమ్మటే కుక్కర్ తీసి మనకు ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఆయిల్ వేసి పొడిపిండి కలుపుకొని పొడిపిండి పైన చల్లుకొని మనం చేసిన కేక్ మిశ్రమం ఉందా గోధుమ పిండితోటి దాంట్లో బౌల్లో పోసేసి ఒక చిటికడంతా తక్కువ పెట్టుకోవాలి. మనం అంత తక్కువ పెట్టుకున్నాక కుక్కర్లో పెట్టిన బౌల్ మూత ఉందా రిటర్న్ పెట్టి మళ్ళీ ఆ బౌల్లో మన కేక్ మిశ్రమాన్ని పెట్టేయాలి. ఆటా మిశ్రమాన్ని పెట్టేసి 20-25 నిమిషాల పాటు దాని మీద ఉంచాలి, మీడియం మంట మీద ఉంచినాక మీ ఆప్షన్ బాదం వేసుకోవచ్చు, కాజు వేసుకోవచ్చు. నేను మర్చిపోయినా, మీరు మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. 25 నిమిషాలు అయినాక బంద్ చేసి చూడండి ఎంత బాగుందో. మెత్తగా కేక్ భలే స్మూత్గా వచ్చింది. పక్కర్ పట్టలేదు ఫ్రెండ్స్, క్లాత్తో తీసిన. కానీ కేక్ మనం అనుకున్న దానికన్నా హైలైట్ వచ్చింది. కొంచెం వేడి ఎక్కువ అయిపోయింది. మీరు 25 నిమిషాలే పక్కా పెట్టండి. ఉల్టా వేసిన. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.